సో హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో లవ్ సో ఈ ట్రైలర్ చూసినప్పుడు నిజ జీవితంలో చాలా మందికి ఆ ట్రైలర్లో ఉన్న ఇన్సిడెంట్లు పక్కా జరిగింటాయి. సో నా జీవితంలో కూడా ఎన్నో కొన్ని ఉన్నాయి, సో మీ జీవితంలో కూడా ఉంటాయి. ఒకసారి ట్రైలర్ చూరుకుంటే ట్రైలర్ వెళ్ళి చూసేయండి. అలాగే మూవీ టీమ్, హీరో గారు పవిష్ అండ్ వనిత గారు అండ్ డైరెక్టర్ గారు మన పక్కనే ఉన్నారు. మరిన్ని మూవీ విశేషాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ ఫస్ట్ కాబట్టి మేడం నమస్తే. మేడం నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నానండి, ఇంకా బేబీ షుగర్ రాలేదు. మంచిది, మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. ఏంటి డైట్? ఏం లేదు, ఎక్కువ సాల్ట్ షుగర్ అన్నీ వేసి తింటున్నా. ఎక్కువ సాల్ట్ షుగర్ వేస్తే కొద్దిగా ఇబ్బంది అయింది కదండి. టచ్ వుడ్ అండ్ గోల్డ్. ఐ థింక్ ఐఎమ్ జస్ట్ లివింగ్ మై లైఫ్, ఈటింగ్ అండ్ రెస్టింగ్ ప్రాపర్లీ అండ్ జస్ట్ బీయింగ్ హ్యాపీ. ఐ థింక్ అంతే, నో డయట్ అండ్ ఆల్ దట్. అందుకే మంచిగా ఉన్నారంటారు. థ్యాంక్స్ అండి. అండ్ పవిష్ నమస్తే. సో ఎలా ఉన్నారు? మీరు? నేను చాలా బాగున్నా. ఈ మధ్యకాలంలో కొంచెం లావైనా. అండ్ నాకు ట్రైలర్ చూసినప్పుడు మీ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. సో సో ఏంటి, ఏం చెప్తారు ఈ మూవీ గురించి? మీ లాస్ట్ మూవీ కూడా చాలా బాగుంది, ఈ మూవీ గురించి ఏం చెప్తారు? సో ఈ మూవీ వచ్చి ఒక చాలా రిలేటబుల్గా ఉంటుంది. చాలామంది లైఫ్లో ఖచ్చితంగా జరిగేలాగా ఉంటుంది, లేకపోతే ఆల్రెడీ జరిగినలాగా ఉంటుంది. లవ్ చేసేవాళ్ళు దీని బాగా నవ్వుతారు, నాకు కూడా నడిచిందని. లవ్ ఇంకా చేయాలి అని ప్లాన్ చేసేవారు ఒక ప్రికాషన్గా తీసుకుని అనుకున్నా. డెఫినెట్గా ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్గా ఉంటుంది. ఒక ఎంటర్టైన్మెంట్లో డైరెక్టర్ ఒక మంచి మెసేజ్ పెట్టున్నారు. డెఫినెట్గా సినిమా చూడండి, డిసప్పాయింట్ అవ్వరు. మీరు తెలుగు వాళ్ళేనా, తమిళ వాళ్ళ? నేను తమిళే, బట్ తెలుగు తెలుసు. ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు? నేను వెంకటలూరి సార్తో 1 year అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను సార్ మూవీలో. సో అప్పుడు ఇక్కడ ఒక 1 year స్టే చేశాను. అప్పుడు మాట్లాడాను. చిన్నప్పటి నుంచి చాలా తెలుగు సినిమాలు చూస్తాను. ఓకే, నైస్. మీ ఫేవరెట్ తెలుగు సినిమా ఏంటి? ఫేవరెట్ తెలుగు సినిమా బాగుంది, బట్ ఫేవరెట్ హీరో నాని గారు. నాని గారు, ఓకే, సూపర్. అండ్ డైరెక్టర్ గారు నమస్తే అండి. చెప్పండి సార్. వణక్కం. వణక్కం చెప్పండి సార్. తెలుగు అస్సలాముఅలైకుం. తెలుగు. సో మీ చిన్నప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ కోసం మీరు ఎంత అప్పు చేశారు, ఎన్ని తిప్పలు పడ్డారు, రియల్ ఎస్టేట్స్ పెట్టారా మీ లైఫ్లో జరిగినవి? లేదు, చిన్నప్పుడు ఉంటారు. అంటే ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్నారు కదా, ఫ్లోయింట్ కోసం చిన్నప్పుడు అని. ఓకే, ఫైన్. ఇది లేదు, నా లైఫ్లో జరిగిందని ఇది కాదు. ఇది నేను జనరల్గానే చూస్తూ ఉన్నాను. ఇప్పుడు మన ఈ ఎకనామికల్ వరల్డ్ ఎట్లా ఉంది, మనం ఎక్కడ పోతాలో మనకు కావాల్సింది కానీ మనకి ఏది వద్దో అదని ఎక్కువ చూపిస్తూనే ఉంటారు. నువ్వు దీన్ని తీసుకో, దీన్ని పెట్టుకో, ఇట్లా ఉంటావు, నువ్వు అట్ట ఉంటావు, ఇది పెట్టుకుంటా నీకు అది దొరుకును, ఇట్లనేదా ఎకనామికల్ వరల్డ్ ఉంది. సో దాన్ని ఎట్లా మనం కన్స్యూమ్ చేస్తాం ట్రై చేసినట్టు 3-4-5 ప్లాట్ఫామ్స్ పెట్టి చూసాము. లవ్లో పెడతా కొంచెం బాగున్నావు, రీచ్ బాగున్నావు చెప్పి లవ్లో పెట్టినాం, అదే అంతే. ఓకే. సో పావిష్ గారిని హీరోగా ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? పావిష్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి హీరోగా? లేదు, మేము వచ్చి ఫస్ట్ పవిష్ దగ్గర పోలేదు. మేము ఫస్ట్ సెల్వరాఘవన్ సార్ దగ్గర పోయినాం. స్క్రిప్ట్ రెడీ అయిన ఉన్నాయి. సెల్వరాఘవన్ సార్ నేను చేస్తాను చెప్పేస్తున్నారు. సో అనేక మేము వేరే హీరోస్ మాట్లాడుతున్నాము. అప్పుడు దిఢీర్ను ప్రొడ్యూసర్ ఒకసారి వాట్ అబౌట్ పవిష్ని అడిగినారు. సార్ సూపర్ సార్, పవిష్ దొరికితే మాకు ఒక మార్కెట్ వచ్చేస్తున్నాం సార్, ఒక హైప్ వచ్చేస్తున్నాం సార్ అని చెప్పాను. పవిష్ దగ్గర మాట్లాడినారు, ఒక మీటింగ్ పోయినాము, స్క్రిప్ట్ చెప్పినాను, ఆయనకు నచ్చింది, అటనే స్టార్ట్ అయింది. ఓకే. సో పావిష్, మీ లాస్ట్ మూవీ విజువల్ పరంగా చాలా ద బెస్ట్ మూవీ. సో డైరెక్షన్ కూడా ధనుష్ గారు చేశారు. సో తర్వాత వచ్చే మూవీ ఆడియన్స్లో కొద్ది ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుందా? అది ఆడియన్సే చెప్పాలి కదా. నేను అంటే మీకు ఒక మీ ఆడియన్గా చూడాలి కదా మీరు కథ. లేదు, అది నేనేనంటే ఐ డోంట్ వాంట్ టు స్టిక్ టు వన్ జానర్. లాస్ట్ ఫిల్మ్లో ఏం చూసారో డెఫినెట్గా ఇది వేరే టైప్, వేరే వరల్డ్. డెఫినెట్గా అది జానర్ రామ్ కామ్ అవ్వచ్చు, బట్ వరల్డ్గా చాలా డిఫరెంట్, క్యారెక్టర్స్గా చాలా చాలా డిఫరెంట్, స్టోరీ అనేది చాలా డిఫరెంట్. సో ఎక్స్పెక్టేషన్ సాటిస్ఫై చేస్తారని తెలియదు, బట్ యాజ్ ఎ టీమ్ వీఆర్ సాటిస్ఫైడ్ అని చెప్తాను. మీరు హ్యాపీ? ఎస్. సో మేడం చెప్పండి. మేడం ఓకే, ఎక్కువ నవ్వకండి, ముత్యాలు రాలిపడతాయి. సో ఏంటంటే మీరు చేసిన చాలా సినిమాల్లో క్యారెక్టర్ బాగుంటుంది, మళ్ళీ పెళ్ళి దాంట్లో కూడా చాలా రఫ్గా చేశారు. సో ఈ సినిమాలో ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? సో మీకేం నచ్చింది? నేను ఇంతవరకు మీరు తెలుగులో చూసిన ఏ క్యారెక్టర్ అయినా దీనికి సంబంధం లేదు, చాలా డిఫరెంట్ అయిన క్యారెక్టరే. ఇన్ఫ్యాక్ట్ కొంచెం కామెడీ ఫ్లేవర్ ఉంటుంది. సో నేను ఇంతవరకు అది ట్రై చేయలేదు. సో ఈ సినిమాలో యూ విల్ సీ సంథింగ్ దట్ ఈస్ యాక్చువల్లీ మీ. నాకు ఎక్కువ కొంచెం ఫన్ క్యారెక్టరే నేను పర్సనలీ. అది పెద్దగా సినిమా వాళ్ళకి తెలుసు, బట్ బయట ఉన్న ఆడియన్స్కి పెద్దగా తెలీదు. బట్ ఈ సినిమాలో యూ విల్ సీ దట్ ఫ్లేవర్.
అండ్ బట్ వాట్ ఎవర్ it is script ki it is one of the important characters, but I enjoyed working in the film, and it was quite challenging because of working with Selvaraghavan sir, and యూజువలీ నాకు డైలాగులు అంతా పెద్దదిగా ఉంటుంది, యాక్షన్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ లిస్నింగ్ అనమాట, యాక్షన్ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో యా, ఇట్ వాస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫర్ మీ టు వర్క్ ఇన్ దిస్ ఫిలిం. ఓకే, సో మీకు ఈ సినిమాలో ఫస్ట్ కాపీ చూసే ఉంటారు. నేను ఇంకా చూడలేదు. డబ్బింగ్ చేశాను, తెలుగులో కూడా డబ్బింగ్ చేశాను. తెలుగులో చేసినప్పుడు నాకు ఐ రియలీ ఎంజాయ్డ్ తెలుగు వర్షన్ అలాట్. ఇట్ వాజ్ లైక్ కలోకియల్గా ఉండింది. సో ఐ థింక్ ఈవెన్ తెలుగు ఆడియన్సెస్ డెఫినెట్లీ రిలేట్ చేస్తారు. బికాజ్ ఇప్పుడైతే సినిమా ఎవరైనా మనం సినిమా చూస్తుంటే మామూలుగా అంటే తెలుగు సినిమాలో లార్జర్ దెన్ లైఫ్ సినిమాలే ఎక్కువ వస్తాయి. తమిళ్ మలయాళంలో కొంచెం రియాలిటీ సినిమాలు వస్తాయి. బట్ డబ్బింగ్లో మన తమిళ సినిమాలు ఎక్కువ తెలుగులో రిలీజ్ అవుతున్నప్పుడు లైక్ లవ్ టుడే అంతా మంచి సపోర్ట్ ఇచ్చారు తెలుగు ఆడియన్సెస్. సేమ్ వే తెలుగు సినిమాలో అలాంటి సినిమాలు రియలిస్టిక్ సినిమాలు వస్తే కూడా సపోర్ట్ ఇస్తున్నారు. సో దీంట్లో ఈ సినిమాలు అయితే ఆ రియలిస్టిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ యూ విల్ రిలేట్ అనమాట. మీరు చెప్పినట్టే మన లైఫ్లో ఏదో ఒక టైంలో ఏదో ఒక మనం లేకపోతే కూడా మన చుట్టి ఎవరో ఒకరికి ఒక ఈఎంఐ ప్రాబ్లం ఉంటుంది, ఒక క్రెడిట్ కార్డు ఏదో ఒక అప్పులు తీసుకుని తిరిగి ఇవ్వడం, మనం ఎస్కేప్ అవ్వడం బికాజ్ డిలే అవుతా ఉంది, మనకి పేమెంట్ రాలేదు, ఇలాంటిదంతా మనం లైఫ్లో ఎలాగా ఎక్కడో ఒకసారి మనం అప్పులు చేసి అమ్మాయిలకు పెట్టడం, ఎవ్రీథింగ్ విల్ బీ దేర్ ఈవెన్ ఇన్ మ్యారేజెస్. సో నేను యాక్చువల్లీ నాకు ఈ సబ్జెక్ట్లో చాలా నచ్చింది అదే. ఎందుకంటే రిలేషన్షిప్ ఎంత మనం స్ట్రాంగ్గా ఉండినా అది మ్యారేజ్గా ఉంటే కూడా అప్పు అనేది ఇట్ రియలీ డిస్ట్రాయ్స్ ద రిలేషన్షిప్. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ అండ్ ఐ హ్యావ్ ఆల్సో పర్సనలీ ఫెల్ట్ ఇట్. బికాస్ అప్పులు మాత్రం కాదు, డబ్బులు లేకుండా ఏం చేయలేము ఈ లోకంలో. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన ఎంత ఆనెస్టీ ఉంటే కూడా, మన ఎంత ట్రస్ట్ ఉంటే కూడా, మన ఎంత అండర్స్టాండింగ్ ఉంటే కూడా అప్పులు డబ్బులు ఇవి రెండు ఏదైనా ప్రాబ్లం ఉంటే రిలేషన్షిప్పే బ్రేక్ అయిపోతుంది. సో ఐ లవ్ ద వే దట్ డైరెక్టర్ గారు మహేష్ గారు ఈ సినిమాలో అది ఒక కార్లేషన్గా వెరీ బ్యూటిఫుల్లీ హీ హ్యాడ్ బ్రాట్ ఇట్. సో ఇది మీరు ఫన్గానే చూడవచ్చు, బట్ ప్లస్ అండ్ మైనస్ కూడా చూడవచ్చు. సో ఇట్ హ్యాస్ బోత్ అనమాట. జస్ట్ ఒక ఫన్ ఎంటర్టైనర్ మాత్రం కాదు, తప్పకుండా ఒక మంచి మెసేజ్ ఇస్తుంది, ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తుంది. సో లవ్ అనేది ఉంటే ఆ అండర్స్టాండింగ్ అన్నిట్లో ఉండాలి, సో ఖర్చుల్లో కూడా ఉండాలి. ఇట్ షుడ్ బి 50-50 అనమాట. ఇద్దరూ వర్క్ చేయాలి, ఇద్దరూ షేర్ చేసుకోవాలి. సో ఒకరి మీద మనం బర్డన్ పెడితే 100% ప్రాబ్లం వస్తుంది. సో ఈ సినిమాలో అది ఫన్గా నాకు చాలా నచ్చింది. నేను ఇంకా సినిమా చూడలేదు. ఐమ్ వెయిటింగ్ టు సీ ఇట్ ఇన్ థియేటర్స్ విత్ ద ఆడియన్స్ బికాస్ ద కాపీ జస్ట్ గాట్ రెడీ అండ్ వీఆర్ ఆల్ ఓవర్ హియర్ ప్రమోటింగ్ ద ఫిలిం ఆల్ ఓవర్ తమిళనాడు అండ్ హైదరాబాద్. సో తిరిగి వెళ్ళినాక విల్ బీ వాచింగ్ ద ఫిలిం. యా, ఓకే. సో తమిళనాడులో ఎలా ఉంది సార్? బాగుంది. ఓపెనింగ్ ట్రైలర్ అండ్ టీజర్ హిట్, సాంగ్ హిట్ కొట్టి ఉంది. సో ఇప్పుడు మేము తెలుగులో ఎట్లా పోతుంది వెయిట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మాయికి అప్పు చేసి పెట్టడము, సో ఈఎంఐలతో ఇబ్బందులు పడడము, సో ఎప్పటి నుంచో ఒక జానర్ ప్రకారం చూస్తున్నాం. ఎంటర్టైన్మెంట్ మూమెంట్లో చెప్పి లాస్ట్ ఎమోషన్ సీక్వెన్స్ కలపడం. సో లవ్లో కొత్తదనం ఏముంటుంది? అదే సార్ నేను చెప్పింది ఏమంటే ఎకనామికల్ ఎమోషన్ దా. మనం ఏం చేస్తామో ఈ రోజు మీరు హ్యాపీగా ఉండేదానికి ఒక 10K మీరు ఈరోజు ఒక మాల్లో పోయి మనం సెలవు చేస్తామంటే ఆ 10K మళ్ళీ కట్టేదానికి మనకి ఎంత ప్రాబ్లం ఉన్నాం, ఆ 10Kలో మనం ఎంత హ్యాపీ ఫీల్ చేస్తున్నామో ఒక పర్సన్ మన ఇంటి వాసలో వచ్చి మినిమం ఇయ్యండి అని చెప్తా మీరు హ్యాపీగా మీ లైఫ్లో హ్యాపీ అన్నీ పోయిను. సో అది ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తాము, అది ఎట్లా మనం రిలేట్ చేసుకోవాలన్నా ఈ మూమెంట్లో చెప్పినాము. ఆ ఎమోషన్స్ అన్ని మీకు కొత్తదిగా ఉన్నాం, అదని కొత్తదిగా ఉన్నాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? డైరెక్టర్ కాదు, చాలా హార్డ్ వర్కింగ్, అది నా నంబర్ 1 నచ్చే క్వాలిటీ. చాలా పేషెంట్, అన్ని పర్ఫార్మెన్స్ వచ్చేదాకా పర్ఫెక్షన్, చాలా వెయిట్ చేసి ఎంత టైం అయినా కూడా పర్వాలేదు ఎలాగా పర్ఫార్మెన్స్ తీసేస్తారు. ఓకే. సో అందరి ఆడియన్స్ కన్నా మా తెలుగు ఆడియన్స్ స్పెషల్. సో ఎక్కడి నుంచి సినిమా వచ్చినా చాలా ఆదరిస్తారు, బాగుంటాయి. సో ఏంటి తెలుగులోకి మళ్ళీ రాబోతున్నారు జూలై 10th. సో ఎలా అనిపిస్తుంది? ఎలాంటి నమ్మకాలు ఉన్నాయి మీకు తెలుగు ఆడియన్స్ మీద? అదే ఆ ఫిలిం బాగా రీచ్ చేస్తాను అనుకుంటున్నాను, ఎందుకంటే మంచి కంటెంట్ ఉంది ఫిలింలో. అక్కడ కంటెంట్ అంటేనే సెలబ్రేట్ చేస్తారు తెలుగు సినిమాలో. సో మంచి కంటెంట్ ఉంది, సో డెఫినెట్గా ఆడియన్స్ రిసీవ్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే.
సో హ్యాపీనా? అంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి వచ్చింది? ధనుష్ గారి నుంచి ఏమన్నా వచ్చింది? ధనుష్ సార్ ఈ రోజు దాకా ఏం కాంప్లిమెంట్ రాదు. ఫస్ట్ ఫిలిం, సెకండ్ ఫిలిం కూడా ఇంకా మా ఫ్యామిలీలో కాంప్లిమెంట్స్ కాదు, అది ఎక్కిస్తుంది కదా మనకి పొగురు, అందుకని చెప్పారు అనమాట. చెప్పరు. సో నన్ను హంబుల్గానే ఉండాలి అని, ఓకే ఇంకా బెటర్గా చేయొచ్చు అంటారు. మీ ఇన్స్టాగ్రామ్లో ఒక పిక్ చూసాను నేను, చూసినప్పుడు చాలా ఆనందం వేసింది నాకు. ధనుష్ గారు కాళ్ళు ఇలా పెట్టి షూ ఇలా ఇలా, సో ఏంటి అది? యాక్చువల్గా ఒక సినిమాలో వచ్చే ఒక మాంటాజ్, బట్ సినిమా లేదు అది. యాక్చువల్లీ నేను మా అమ్మతోటి డాన్స్ ఆడి సినిమాలో ఆ ఫుట్బాల్ సెలబ్రేషన్ చేస్తారు కదా, కాలు లాగా చేసేది, అది అప్పుడు వచ్చి మ్యామ్కి, శరణ్య మ్యామ్కి చూపేదానికి ధనుష్ సార్ నేను డాన్స్ చేసి చూపించాం. అప్పుడు తీసిన పిక్ అది నాకు చాలా నచ్చింది, నేను పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, అది వైరల్ అయింది. ఓకే. సో ధనుష్ గారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? సో మీ లుక్ లైట్గా ధనుష్లా అనిపిస్తుంది నాకు. ఆయన కూడా వినాయక్ ఇలా చేతులు కట్టుకొని ఉంటారు. సో ఏం నేర్చుకున్నారు ఆయన నుంచి? సార్ తోటి అన్నీ అతను నేర్పిందే నాకు. సినిమా ఒకటి కాదు, పర్సనల్ లైఫ్ కూడా అతను నేర్పిందే నాకు. సో అన్ని పేషెన్స్, హార్డ్ వర్కింగ్, డిటర్మినేషన్ అన్నీ అతనే నాకు నేర్పించింది, అన్నీ అతనే. ఓకే. ధనుష్ సినిమాలలో మళ్ళీ మీరు చేయాలనుకుంటే ఆయనలా ఏ మూవీ చేస్తారు? ఆయనలా చేయదు, కుదరదు, అది చాలా కష్టం. బట్ వేళ ఎలా పడుతుంది అది, విఐపి రఘువరన్ బీటెక్. సో మన రీ రిలీజ్ కూడా జరిగింది మా తెలుగులో. సో ఫుల్ క్రౌడ్ అసలు. చూసారా మళ్ళీ రీ రిలీజ్ రఘువరన్ బీటెక్ మీరు? ఇక్కడ చూడలేదు, బట్ ఆ సినిమా నేను మంత్లీ 2 చూసేస్తా. అది చాలా క్లోజ్ టు హార్ట్ సినిమా నాకు. ఓకే. సో లవ్ అంటున్నారు కదా మీరు ఎప్పుడైనా ఇంట్లో తెలియకుండా అప్పు చేసి మీ గర్ల్ ఫ్రెండ్కి అలా పెట్టడం జరిగిందా? లేదండి, అప్పు కాదు, బట్ వన్ సైడ్ లవ్. నేను స్కూల్ నుంచి ఇప్పుడు దాకా వన్ సైడ్ లవ్ అన్నీ. అప్పు కాదు, బట్ మనీ సేవ్ చేసి గిఫ్ట్ బట్ ఆ గిఫ్ట్ తీసుకోరు వాళ్ళు. వన్ సైడ్ లవ్ కదా, ఎందుకు తీసుకుంటారు? సో మీకేం తక్కువ అండి, హీరో కదా మీరు. అప్పుడు కాదు కదా, ఇప్పుడు హీరో కాదన్నా, అయినా స్మార్ట్గా ఉన్నారు కదా ఇప్పుడు ఓకే, అప్పుడు చాలా బ్యాడ్. ఓకే. ప్రేమ ఎలాంటిదంటే ప్రేమ గుడ్డిదండి, నిజాయితీ పరులని ఎవ్వరు ప్రేమించరు. లవ్ చేసినగా తెలుస్తుంది. నేను అలా కాదని, ఒక ఛాన్స్ ఇవ్వండి, ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇది ఇప్పుడు ఛాన్స్ కావాలా మీకు? సో తెలుగు గర్ల్స్ వినండి, పావిష్ గారికి ఒక ఛాన్స్ కావాలంట. ఇన్స్టాగ్రామ్లో మీరు కూడా రిప్లై ఇవ్వండి. సో ఏం చెప్తారు మీ మూవీ గురించి మన తెలుగు ఆడియన్స్కి? అదే డెఫినెట్గా థియేటర్ కండి. ఇప్పుడు ఎక్కడైనా ఒక ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి ఒక అవుటింగ్ అలా వద్దు మాకు. మీరు నాని ఫ్యాన్ అన్నారు, నాని హిట్ దాంట్లో ఏమన్నారు? ఈ సినిమా చూడకుంటే SSMB చూడొద్దు అన్నారు. అలా చెప్పాలి మీరు. అయ్యో అలాగా స్పెషల్ చెప్పండి. నేను నాని గారు చెప్పొచ్చు, నేను చెప్పకూడదని. అలాగే సినిమా వచ్చి చూడండి, చూస్తే మీకు నచ్చుతుంది, ఎంజాయ్, డెఫినెట్గా లాఫ్, ఫుల్ఫిల్డ్గా ఇంటికి వెళ్తారు డెఫినెట్గా. అది సూపర్. అండ్ సార్, ఎప్పుడైనా ఒక సినిమా డైరెక్షన్ చేసిన తర్వాత తమిళ్లో కానీ తెలుగులో కానీ రిలీజ్ చేసేటప్పుడు ఒక భయం ఉంటుంది. సో జనాలు ఎలా తీసుకుంటారు, సో మన కథ అర్థమవుతుందా అనేది ఒక భయం ఉంటుంది. సో మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది. సో మీరేం చెప్తారు? నాకు అంత భయం అనేది లేదు. నేను వచ్చి రిలీజ్ టెన్షన్లో ఉన్నాను, ఆడియన్స్ టెన్షన్ లేదు. బట్ ఎప్పుడు ఆడియన్స్ మొత్తం మనకు ఒకే ఒకటి ఇద్దా, మంచి పడం ఏ లాంగ్వేజ్లో ఏ ఊర్లో ఉంటానో ఆ పడం బాగా పోను. సో ఆడియన్స్ ఎప్పుడూ ఒక మూవీని వచ్చి ఫ్లాష్ అయినా చేయరు, వాళ్ళు ఎప్పుడూ ఒక మూవీని వచ్చి పైన దాకా పంపిస్తారు. సో నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది, ఆడియన్స్ కరెక్ట్గా నా మూవీని ప్రమోట్ చేసేస్తారని చెప్పి. ఓకే. సో నేను వింటుంటాను ఎప్పుడో ఒక్కొక్కసారి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలను తీసుకుంటే, సో వాళ్ళకు ఎలివేషన్స్ ఇవ్వాలి, కొన్ని సాంగ్స్ పెట్టాలి, కమర్షియల్ వాల్యూస్ పెట్టాలి అని అడుగుతారు. పావిష్ గారు ఏమన్నా డిమాండ్ చేశారా మిమ్మల్ని? పావిష్ గారు ఇది డిమాండ్ చేయాలి, బట్ బేసిక్గా స్క్రిప్ట్లో నాకు ఏమేమి కావాలో అదని పెట్టి ఉన్నాను. సో సాంగ్స్ ఉన్నింది, ఫైట్ ఉన్నింది, అదే బేసిక్గా స్క్రిప్ట్ చెప్పి పెట్టాలని ఉన్నింది. పవిష్ భవన్ మధ్య చెప్పాలంటే మీరు చెప్తారు కదా బెద్దెల నుండి వచ్చేవాళ్ళని, అట్ట ఒక్కరోజు కూడా అట్ట ట్రీట్ చేసిందే కాదు, ఇప్పుడు వరకు మానిటర్ని చూసింది కాదు. మీరు ఏది ఓకే చెప్తారో అది ఓకే సార్, అంతదా మనం షార్ట్ ఓకే అంటారా అక్కడ నుంచి పోతురు, దాని వరకు అక్కడనే ఉంటారు. ఆ హెడ్ వెయిట్ అది ఇదిమే లేదు. సో హంబుల్. ఓకే. సో ఇలానే సైలెంట్గా ఉంటారా మీరు సెట్లో కూడా? సెట్లు కూడా అంతే. సో నేను సార్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన వాళ్ళలో నాకు కెన్ కూడా ఐడియా ఉన్నాడు, కెన్ కూడా బాగా తెలుసు.
సో ఆయన సైలెంట్గా ఉంటారు, మీరు కూడా సైలెంట్గా ఉంటారు. ఏంది ఏం నేర్పించారు సార్? అదే అన్నీ ధనుష్ సార్ స్కూలే కదా, అలాగనే ఉంటారు. అది సైలెంట్ అని కాదు, హంబుల్గా ఉండాలి అని, లైక్ తక్కువగా మాట్లాడాలని, బట్ తక్కువగా మాట్లాడాలి, ఏం కావాలో అది మాట్లాడాలి, నేను ఓవర్గా మాట్లాడకూడదని నేర్పించాను. అది పెద్ద ఇల్లు అని కాదండి, నేను చూసిన వరకు మై ఎక్స్పీరియన్స్ ఇస్ లైక్ ఫ్రమ్ మై పేరెంట్స్. మమ్మీ డాడీ వాళ్ళు షూటింగ్ వెళ్ళేదే, ఐ థింక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ లిటరలీ ఆల్మోస్ట్ 40 years అగో నుంచి నేను చూస్తున్నాను ఫ్రమ్ అ స్మాల్ యంగ్ ఏజ్. సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు మన సినిమా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు కదా, డబ్బులు పెద్ద ఫ్యామిలీ అట్లా కాదు, సినిమా ఫ్యామిలీస్ ఉన్నారు కదా, కాలంగా మన సినిమాలో అక్కినేని గారి ఫ్యామిలీ అట్లా ఇప్పుడు వరకు, ఇప్పుడు ధనుష్ గారు, కస్తూరి రాజా గారు నుంచి మా డాడీ మమ్మీ, ఇప్పుడు 3వ జనరేషన్ కూడా సినిమాలో వస్తున్నాం. నా డాటర్ సినిమాలో యాక్ట్ చేస్తోంది, సన్ యాక్ట్ చేస్తున్నాడు. సో ఇలాంటి సినిమా ఫ్యామిలీస్లో ఒకటేంటంటే మనం చాలా గ్రౌండెడ్గా పెంచుతారు. బికాజ్ వాళ్ళు కష్టపడి వచ్చారు, వాళ్ళు వచ్చినప్పుడు ఏం లేదు, డబ్బులు లేదు, పెద్ద ఇది లేదు, చాలా కష్టపడి వచ్చారు. ఈ రోజైతే కొంచెం ఇప్పుడు ఇన్స్టాగ్రాము ఇది అది సోషల్ మీడియా ఉంది కాబట్టి, యూట్యూబ్ ఎక్స్పోజర్ ఉంది, రీచ్ అయ్యేది చాలా ఈజీ. ఆ రోజులకి అది కాదు. సో ఎక్కడో పల్లెటూరు నుంచి వస్తారు బ్యాగులు తీసుకొని, ఇక్కడ వచ్చి కష్టపడతారు. సో అట్లా వచ్చిన వాళ్ళే. సో దే ఆల్ మేక్ షూర్ దేర్ చిల్డ్రన్ ఆర్ గ్రౌండెడ్, దే లెర్న్ హార్డ్ వే, దే డోంట్ స్పాయిల్ ద చిల్డ్రన్, ఓవర్ ప్యాంపర్ చేసేది, డబ్బులు ఇచ్చేది. అందుకే మీరు ఎక్కడ చూసినా, ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా మీరు ఏ ఫ్యామిలీ తీసుకున్నా కూడా, కృష్ణ గారి ఫ్యామిలీ, హూ ఎవర్, ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ, బాలకృష్ణ గారు, దట్ హోల్ స్ట్రెచ్, ఎవ్రీబడి వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ డెడికేటెడ్ అనమాట. దే నో ద వాల్యూ ఆఫ్ పాపులారిటీ. తెలుగు ఆడియన్స్ నుంచి లవ్ తీసుకోవడం ఎంత కష్టం, ఒకసారి వాళ్ళు ఇచ్చేస్తే లవ్, అది నెక్స్ట్ జనరేషన్కి ఇస్తూ ఉంటారు ఆ లవ్ మాకి. సో ఆ వాల్యూస్ తెలిసిన వాళ్ళు ఎవరు ఆ పొగురు ఉండదు. అది చెప్తారు, నెరంజ కొడం తలింబాద్ అని చెప్తారు. సో ఫుల్ పాట్ విల్ నాట్ షేక్. సో వాట్ ఎవర్ ఐ హవ్ బీన్ సీయింగ్ ఇన్ ద యంగర్ జనరేషన్, లైక్ యూ సెడ్, ఈవెన్ కెన్ ఆర్ ఈవెన్ పవేష్, ఐ వర్క్ విత్ హిమ్, వెరీ స్వీట్ అండ్ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్. లేకపోతే ఒక 20+ ఈ కాలంలో ఎవరండి సినిమాలో ఎంత కష్టం మీకు తెలుసు, ఎంత డెడికేషన్, అన్నీ మూసుకోవాలి, తినడం కూడా మానేసేయాలి, ఎంత జిమ్కి వెళ్ళాలి, సాంగ్ ఫైట్ అన్నీ నేర్చుకోవాలి. సో ఆ పిల్లలు చాలా వాల్యూ తెలిసి, మనకి డబ్బులు అనేది నెక్స్ట్, బట్ గెలిచాలి, వీ షుడ్ ప్రూవ్ అవర్ సెల్స్, ఫ్యామిలీ నేమ్ వీ షుడ్ బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్. సో ఐ థింక్ దట్ వే ఇన్ ద ఇండస్ట్రీ, ఈవెన్ తమిళ్ ఇండస్ట్రీ అండ్ తెలుగు ఇండస్ట్రీ, ద జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్ను నెపోటిజం కిడ్స్ అంటారు, అది ఐ థింక్ దే ఆర్ ద బెస్ట్ హార్డ్ వర్కర్స్ అండి నేను చూసిన వరకు. బికాజ్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఈవెన్ న్యూ కమర్స్, ఐఎమ్ వర్కింగ్ విత్ దీస్ కిడ్స్ ఆల్సో. నా ఇంట్లోనూ ఆ కిడ్స్ ఉన్నారు. ఐ థింక్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ డెడికేటెడ్ అండ్ ఒపీనియనేటెడ్ కాదు. ఓ మీరు ఇట్లా చేయండి, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ ఏంటి టైం అయింది, అస్సలు లేదు. దే నో ద వాల్యూస్. ఐఎమ్ సీయింగ్ దట్. యా, నాగదుర్గ గారు లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు. సో మీ లేట్ కారణం ఏంటండి? హైదరాబాద్ ట్రాఫికా? డెఫినెట్లీ అండి, హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్ ట్రాఫికా అని అడుగుతారా? హైదరాబాద్ ట్రాఫికే. సరే, లేట్ అయినా పర్లేదు. సో చాలా స్వీట్గా ఉన్నారు. ఓకే. అండ్ నాగదుర్గ గారు చాలా ఫోక్ సాంగ్ చేశారు, మంచి డ్యాన్సర్, మీరు క్లాసికల్ డ్యాన్సర్. సో మళ్ళీ మూవీతో రాబోతున్నారు, లవ్. సో ఎలా ఉండబోతుంది, మీ ఆడియన్స్కి ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉంది అండి. అంటే నా జర్నీ అందరూ చూస్తూ వచ్చిందే, క్లాసికల్ డాన్సర్ నుంచి ఫోక్ ఇండస్ట్రీ నుండి మళ్ళీ ఇటు మూవీ, ఇదంతా కూడా అంటే నాకన్నా ఎక్కువ ఆడియన్స్ నన్ను బ్లెస్ చేశారు. వాళ్ళు ఎక్కువ కోరుకున్నారు నేను ఇలా ఇండస్ట్రీలో ఉండాలి, మంచిగా మూవీస్ చేయాలని. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. తమిళ్ మూవీ అనేది ఒక డిఫరెంట్ థింగ్. అంటే తెలుగులో చేసిన దానికన్నా తమిళ్ కొంచెం ఫస్ట్ టైం, నాకు అదంతా లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా కూడా అంతా బాగా జరిగింది. అండ్ ఫైనల్లీ లవ్ July 10th రిలీజ్ అవుతుంది. సో అలాగే సేమ్ ఎలా అయితే ఇప్పటివరకు మీ సపోర్ట్ నాకు డెఫినెట్లీ అందరిది ఉంటుంది నాకు తెలుసు, బట్ అలాగే ఈ మూవీ కూడా సక్సెస్ చేయాలని నేను విష్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఈ సినిమాలో చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. తెలుగు అమ్మాయి తమిళ్లో వెళ్ళి, అంటే ఎక్కడెక్కడి నుంచో హీరోయిన్ మనం తెలుగులోకి తెచ్చుకున్నాం, అలాంటిది మీరు అక్కడికి వెళ్ళి సినిమా చేసుకుని వచ్చినారంటే సూపర్ ఇది. సో ఎలా కుదిరింది మీకు వీళ్ళకు?
డైరెక్టర్ అండి మగేష్ సార్ ర్యాండమ్గా ఒక రీల్ నాది ది బిహైండ్ ద సీన్స్ రీల్ ఒకటి చూశారు. చూసి అలా మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, నాకు ఇట్లా మూవీ ఉంది సమ్ ప్రొడక్షన్ అని చెప్పేసి ఇట్లా పవిష్ చేస్తున్నారు అంటే ఫస్ట్ తమిళ్ అనగానే భయం అవుతుంది కదా, అట్లనే నేను కూడా కొంచెం అయ్యా లాంగ్వేజ్ రాదు కదా, తెలుగుయే మనం ఇంకా ప్రాపర్ స్టార్ట్ ఇవ్వలేదు ఇక్కడ, బట్ డైరెక్ట్ తమిళ్ నాకు లాంగ్వేజ్ ఎట్లా అని ఒక లాంగ్వేజ్ ఒక్కటే నాకు అది టెన్షన్ ఉండేది ఫస్ట్, కొంచెం మైండ్లో ఉండేది. బట్ దెన్ సార్ నరేషన్ వచ్చి ఇచ్చారు ఇక్కడ మొత్తం, అంటే సార్కి కానీ పవిష్కి కానీ మ్యామ్కి కానీ అందరు తెలుగు వచ్చిన వాళ్ళే. సో నాకు ఇంకా అక్కడ చాలా కంఫర్ట్ ఇచ్చారు వాళ్ళు. నేనేమన్నా కొంచెం నర్వస్ ఉన్నా వాళ్ళు లేదు నువ్వు చేస్తావు చెయ్యి అని చెప్పి సపోర్ట్ చేసేవాళ్ళు బాగా. సో నాగదుర్గ గారు కమ్యూనిటీ గైడ్ లైన్స్ పెడతాదని విన్నా నేను. ఎన్ని రూల్స్ పెట్టారండి సినిమాలో? ఇది చెయ్యను అది చేయను అని పెట్టారా? నువ్వు తెలుగులో కూడా పెట్టావా? తెలుగులో కూడా పెట్టారా? తెలుగు ఆవిడ ఎవరికైనా పెడతదండి, ఎందుకంటే మా తెలుగు అమ్మాయి కదా. అప్పుడు ఓకే పెట్టిందా అండి? ఇక ఏం లేదు, మేము అంతా 43 days షూట్లో 43 కండిషన్స్. లేదండి లేదు, అంటే కంఫర్ట్ వరకు మేము డిస్కస్ చేసుకొని మాట్లాడుకునిందే ఓన్లీ సార్ మహేష్ సార్తోని. సార్ నేను ఇంతవరకు చేయగలుగుతాను, నేను చేయలేను అంతవరకే చెప్పాను సార్, దానికి మనకి సెట్ అయ్యేలాగా చూసుకున్నాం అంతే. ఓకే, అది ధనుష్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పవిష్ గారితో చేశారు కదా, ఎలా ఉండేది లోపల ఫీలు? ఎందుకంటే ఎక్కడో ఒక ఫోక్ డ్యాన్స్ చేసుకున్న మీరు అంటే ఇంత పెద్ద సినిమాలో పార్ట్ అయ్యారు కదా. ఫస్ట్ ఇలా అంటే నాకు లాంగ్వేజ్ మైండ్లో ఉండేదండి బాగా కూడా, అంటే ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఆల్రెడీ నోన్ స్టార్ అక్కడ, తను ఇస్ అప్కమింగ్ స్టార్, ఇంకా అంత బాగా చాలా ఫేమ్ ఉన్న పర్సన్ తను చేస్తున్నప్పుడు నేను ఎలా నాకు డైలాగ్ ఇది రీటేక్స్ అది ఏం ప్రాబ్లం అవుతుంది అదే ఉండేది మైండ్లో, కొంచెం టెన్షన్ పడేదాన్ని. బట్ హీఈస్ వెరీ కైండ్ అండి. ఆ మ్యామ్ చెప్పినట్టు అసలు అట్లా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను అది యాటిట్యూడ్ అట్లా ఏమి ఉండదు, వెరీ డౌన్ టు ఎర్త్, చాలా కంఫర్ట్ ఉంటుంది. ఓకే, సో పర్లేదు చెప్పండి, మీరు రూల్స్ పెడతారంట నిజమేనా? రూల్స్ కాదండి, కంఫర్ట్ లెవెల్. నేను ఇంతవరకు చేయగలుగుతాను, ఇప్పుడే వచ్చాను కదా, బేబీ స్టెప్స్ వేస్తున్నాను ఇండస్ట్రీలో, జస్ట్ అలా అని కాదు, నా కంఫర్ట్కి నేను అడుగుతా జస్ట్ అంతే. సార్ ఇది నేను కొంచెం చేయలేను, ఇది నేను చేయలేననే చెప్తా సార్కి కూడా. నేను ఫస్ట్ సార్ నేను ఇవి చేయలేను అని చెప్తే ఓకే మనం ఏ కంఫర్ట్ వరకు దాన్ని చేయగలుగుతాము అనేది మాట్లాడుకొని అంతా. కరెక్ట్ చెప్పండి, చాలా క్లారిటీగా ఉండాలి ఇక్కడ. అదే అండి, ఆ క్లారిటీయే ముందు ఉండాలి మూవీకి వెళ్ళే ముందు అని చెప్పేసి మాట్లాడుకొని అట్లా. ఓకే, సో ఇంత పెద్ద యాక్టర్స్తో చేశారు, పైగా వనిత గారు కూడా సినిమాలో ఉన్నారు, ఇప్పుడైనా భయపడ్డారా? ఫస్ట్ మస్తు భయం అయింది, నాకు కూడా భయం వేసింది. లేదు అట్లా అనుకుంటా కానీ నేనే ఇంకా 90s అలా ఆలోచించే మనిషిని. మ్యామ్ చాలా 20-30s నెక్స్ట్ జనరేషన్ మ్యామ్. సో వెరీ స్వీట్ మ్యామ్, కూడా చాలా సపోర్ట్ చేస్తారు. చెప్తుండే నాకు ఇంకా సెట్లో ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి, నువ్వు భయపడొద్దు, ఏదైనా నర్వస్నెస్ ఉన్నా అన్నీ వదిలేసి వచ్చి ఇట్లా బీ కాన్ఫిడెంట్ అని బాగా చెప్పేవాళ్ళు మ్యామ్ కూడా. ఓకే, సో నాగదుర్గ గారు మీరు నానితో చేయాల్సిన ఒక ఇది ఉండేది ఒక సినిమాలో, సో అది చేయకపోవడానికి రీజన్ ఏంటి? అప్పుడు నేను చదువుకుంటున్నానండి నార్మల్గా, సో ఎడ్యుకేషన్ చేస్తున్నాను, ఆ టైంలో అవ్వలేదు అట్లా. ఓకే, సాయి పల్లవి గారి ఫ్రెండ్ క్యారెక్టర్కి అడిగుండే అనమాట, బట్ అది అవ్వలేదు అప్పుడు. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ తెలుగులో కూడా ఇడుపు కాగితంలో కూడా వస్తున్నారు, సో ఎలా అనిపిస్తుందండి కెరియర్? హ్యాపీ అనిపిస్తుందండి, లైక్ మంచి మన దగ్గర మంచి స్టోరీస్ వచ్చి మనం బయటికి మంచి స్టోరీస్తో వస్తే బాగా అనిపిస్తుంది కదా, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సో డైరెక్టర్ గారు ఏంది నాగదుర్గ గారిని పెట్టుకోవాల్సిన రీజన్ ఏంటి మీకు? లేదు, పెద్ద రీజన్ అని లేదు, మేము వేరే హీరోని చూస్తూ ఉన్నాము, అప్పుడు బీటీఎస్ చూస్తున్నాను, బాగున్నారు, డ్యాన్స్ ఒక స్టెప్ వేస్తున్నారు, బాగుండింది. సరే మన స్క్రిప్ట్కి అవంతిగా క్యారెక్టర్కి వీళ్ళు ఆప్ట్ అవుతారని చెప్పి ఇమీడియట్గా నేను అప్పుడే టెక్స్ట్ చేస్తున్నాను, అది ఇంట్రెస్టెడ్, ఇది మరి ఒక ప్రాజెక్ట్ ఉంది అని చెప్తారు. ఓకే సార్ నేను చేస్తాను, ఒక 1 or 2 daysలో రిప్లై చేస్తున్నారు. ఓకే ఫస్ట్ స్క్రిప్ట్ అడగండి నేను ఒకసారి చెప్పి స్క్రిప్ట్ చెప్తున్నాను, స్క్రిప్ట్ వాళ్ళకి నచ్చింది, అట్లనే స్టార్ట్ అయింది. ఓకే, సో మాకు అప్పుడు తెలియదు యాక్చువల్గా వాళ్ళు తెలుగులో బిగ్ బ్లాస్టర్ మాకు తెలియదు, నాకు ఆ వీడియో కూడా తెలుసు, నాగదుర్గాని మట్టుగా తెలుసు. అనేక మాల్దడ పోతాను వస్తాను కదా, అప్పుడు చూస్తున్నాను వాళ్ళు ఇన్సైడ్ ఫుల్గా చూస్తా అన్నీ 100 million వ్యూస్ 200 million వ్యూస్ అని అనేక కదా తెలుసు నాకు. ఓకే ఫైన్, అది మనకు ప్లస్ అని చెప్పి స్క్రిప్ట్ చెప్పాను. ఆవిడ ఫస్ట్ సాంగ్కే 150 million కదా. ఓకే సూపర్. సో సాంగులతో మొదలైన మీ కెరియర్ సినిమాతో బ్లాక్ బస్టర్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
సో చూస్తారు కదా ఫ్రెండ్స్, లవ్ జూలై 10న తెలుగు ఆడియన్స్ ముందుకు, తమిళ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మనం తెలుగు వాళ్ళం కాబట్టి సినిమా ట్రైలర్ చూడండి. ట్రైలర్ నచ్చితే థియేటర్కి వెళ్ళి ఆశీర్వదించండి. ఈ లవ్ బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఇంటర్వ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.